డెవలప్ అయినప్పుడు ఓఆర్ఆర్ వచ్చినప్పుడు ఇంకా అసలు మనం ట్రెమెండస్ రియల్ ఎస్టేట్ హై అయిపోవడం చూసాము. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ మార్కెట్స్ కూడా స్టార్ట్ అయిపోయి ఫండ్ కూడా రిలీజ్ అయిపోయింది అంటున్నారు కదా. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది అసలు? ఇప్పుడు ఆల్రెడీ రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడైతే మార్కింగ్ అయిందో ఆ ఏరియాలో ప్రైస్ గవర్నమెంట్ ఏమేమి డెసిషన్ తీసుకుంటుంది, దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ పడతాయి అన్నది రియల్ ఎస్టేట్లో డెవలపర్లకు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటేనే ఏ బిజినెస్ అయినా ప్రమోషన్స్ అండ్ మార్కెటింగ్, ఎస్పెషల్లీ టైం పీరియడ్లో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎక్కువైపోయింది. సో ఎంతవరకు మీకు యూస్ఫుల్గా ఉన్నాయి డిజిటల్ ప్రమోషన్స్? డెవలప్మెంట్ చారాన అయితే వీళ్ళు దానికి మసాలా పూసి బారాన చూపిస్తారు బయట, దానివల్ల కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. లీడ్స్ వరకు అయితే వస్తాయి, కానీ లీడ్స్ బికమ్ డీల్స్ అవ్వాలంటే మాత్రం ఓఆర్ఆర్ డెవలప్ అయినప్పుడు ఓఆర్ఆర్ వచ్చినప్పుడు ఇంకా అసలు మనం ట్రెమెండస్ రియల్ ఎస్టేట్ హై అయిపోవడం చూసాము. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ మీరు ఇందాక అన్నట్టు మార్కెట్స్ కూడా స్టార్ట్ అయిపోయి ఫండ్ కూడా రిలీజ్ అయిపోయింది అంటున్నావు కదా. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది అసలు చుట్టుపక్కల హైదరాబాద్? ఇప్పుడు ఆల్రెడీ రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడైతే మార్కింగ్ అయిందో ఆ ఏరియాలో ప్రైస్ పెరగడం స్టార్ట్ అయింది. లాస్ట్ 2-3 months నుంచి మార్కెట్ మళ్ళీ పికప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏమేమి డెసిషన్ తీసుకుంటుంది, దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ పడతాయి అన్నది రియల్ ఎస్టేట్లో డెవలపర్లకు ముందే తెలుసు. అంటే ఏమేమి పాలసీలు తీసుకొస్తే, ఎలాంటి పనులు చేస్తే గవర్నమెంట్ ఇక్కడ జనాలకు హెల్ప్ అవుతుంది, డెవలపర్లకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నది వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు కూడా ఏం చేస్తారు, కస్టమర్లను కన్విన్స్ చేస్తారు, వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తారు. మేము ఎందుకు చెప్తున్నాము అంటే వాళ్ళకి గైడ్ చేస్తాం. సార్ మార్కెట్ ఇలా ఉంది, ఇప్పుడు నెక్స్ట్ 5 yearsలో ఇలా ఉండబోతుంది, ఇప్పుడు గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుంటే, నెక్స్ట్ ఈ ప్రపోజల్ కనుక బయటికి వస్తే, ఒక్కసారి వర్క్ స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా జంప్ అవుతాయి. సో ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్, ఒక వైజ్ ఇన్వెస్టర్ ఎవరు అంటే నెక్స్ట్ ఈ విధంగా జరగబోతుంది అని ప్రాక్టికల్ ఎవిడెన్స్ని చూసి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు వైజ్ ఇన్వెస్టర్స్, ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్. అందరి దగ్గర నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఎవరైతే యాక్షన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళే పెద్ద లెవెల్లో గ్రోత్ అవుతారు. సో తక్కువలో ఉన్నప్పుడు మనం కొని పెట్టుకుంటే ఏమవుతుందంటే మంచి అప్రిషియేషన్ వస్తుంది. అండ్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతున్నాయి. సో ఖర్చులు పెరుగుతున్నప్పుడు ల్యాండ్ వాల్యూ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని రియల్ ఎస్టేట్లో మనం ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడి పెట్టగలిగితే ఫ్యూచర్లో అద్భుతమైన రేట్స్ పెరుగుతాయి. రీజనల్ రింగ్ రోడ్ ఒక్కసారి మీరు చూడండి, జస్ట్ ఆ మార్కింగ్ అయింది కదా, రేట్లు పెరిగినాయి, ఒక్కసారి స్టోనింగ్ బడి వర్క్ స్టార్ట్ అయిందా ఆటోమేటిక్గా 3 times 4 times కూడా పెరగచ్చు. ఏరియాని బట్టి, లొకేషన్ని బట్టి చేంజ్ అవుతుంది. సో మార్కింగ్స్ స్టార్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు స్టోనింగ్ ఇదంతా ఎన్ని ఇయర్స్ పడుతుంది? అప్పట్లో రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది అంటూనే ఉన్నారు, మీరు రావట్లేదని కస్టమర్స్ అంటున్నారు. ఇప్పుడు మార్కింగ్స్ కూడా పడిపోయేది. ఇప్పటి నుంచి అంటే 2025 January నుంచి ఇంకెన్ని ఇయర్స్ పడుతుంది మొత్తం రీజనల్ రింగ్ రోడ్ అవడానికి? చెప్పగలరా ఇప్పుడైనా? గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మొన్న రీసెంట్గా న్యూస్లో చెప్పింది, నేను మీకు చెప్తున్నా. 2 years కాంట్రాక్ట్ ఇది. 2 yearsలో అంటే నార్త్ సపరేట్, సౌత్ సపరేట్ వర్క్ స్టార్ట్ అవుతాయి. 2 yearsలో ఏంటంటే మళ్ళీ దీంట్లో కూడా phase 1, phase 2, phase 3, phase 5 అన్నట్టు ఏరియా వైజ్గా మనకి 5 సంబంధించిన వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు. 2 yearsలో మొత్తం రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ చేయాలి, 5 years మెయింటెనెన్స్ చేయాలి దీనికి, అంటే టోటల్ 7 years. ఈ 7 years లోపల మొత్తం అంటే 2 yearsలో కంప్లీట్ చేస్తామంటున్నారు. మనం దానికి 3 times వేసుకుందాం, ఒక 6 years, పోనీ హార్డ్లీ 10 years వర్క్ స్టార్ట్ అయింది, వర్క్ నడుస్తూ ఉందంటే ఆల్రెడీ ఇన్వెస్టర్స్ వస్తారు, ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు. వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా జనాలు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఎప్పుడైనా సరే మీకు ఒక బ్లైండ్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఇది కనుక మీరు ఫాలో అయితే రియల్ ఎస్టేట్లో మీకు తిరుగు ఉండదు. ఫస్ట్ నెంబర్ 1 మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎక్కడైతే బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అలాంటి ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ తెలిసింటుంది ఎక్కడ డెవలప్మెంట్ వచ్చి. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకు పొలిటికల్ లీడర్స్ అని చెప్తున్నా అంటే రాబోయేటువంటి 10 నుంచి 20 సంవత్సరాలలో నెక్స్ట్ మాస్టర్ ప్లాన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అన్నది ఒక పొలిటికల్ లీడర్కి బాగా తెలిసి ఉంటుంది. అది అపోజిషన్ కావచ్చు, లీడింగ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ దగ్గర మంచి నాలెడ్జ్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడైతే డెవలప్మెంట్ అవుతుందో కనీసం ఒక 10,000 ఎకరాలు, 50,000 ఎకరాలు వాళ్ళు ఆక్యుపై చేసుకోవడానికి, వాళ్ళు ప్రొక్యూర్ చేసి పెట్టుకోవడానికి రెడీ అవుతారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఆయన తానా అంటే మనం తందానా అనుకుంటే పోతూనే ఉండాలి. ఎందుకంటే ఆయన ఇక్కడ పెడుతున్నాడు అంటే ఎంత రీసెర్చ్ చేసి ఆయన పెడుతూ ఉంటారు, అది మనం చూసుకోవాలి. అండ్ ఎక్కడైతే మనకి తక్కువ ప్రైస్లో పెట్టి ఎక్కువ రిటర్న్ రావడానికి స్కోప్ ఉంది, లేదా ఎక్కువ పెట్టినా కూడా ఇంకా ఎక్కువ పెరగడానికి ఛాన్స్ ఉంది, అలాంటివి మనము గుర్తించి అలాంటి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటేనే ఏ బిజినెస్ అయినా ప్రమోషన్స్ అండ్ మార్కెటింగ్, ఎస్పెషల్లీ ఈ ట్రెండ్ అంటే ఈ టైం పీరియడ్లో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎక్కువైపోయింది, డిజిటల్ ప్రమోషన్స్ ఎక్కువైపోయాయి. సో ఎంతవరకు మీకు యూస్ఫుల్గా ఉన్నాయి డిజిటల్ ప్రమోషన్స్ అని? जो दिखता है वो बिकता है.
ఇది నేను చెప్పేది కాదు, తరతరాలుగా వస్తుంది. కానీ ఇక్కడ చాలామంది ఇంకోటి ఏం చేస్తారంటే, అక్కడ డెవలప్మెంట్ చారాన అయితే వీళ్ళు దానికి మసాలా పూసి బారాన చూపిస్తారు బయట. దానివల్ల కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. లీడ్స్ వరకు అయితే వస్తాయి, కానీ లీడ్స్ బికమ్ డీల్స్ అవ్వాలంటే మాత్రం అక్కడ ఆ వర్త్ ఉండాలి. అంటే చెప్పిన లేఅవుట్ కావచ్చు, ల్యాండ్స్ కావచ్చు, ఇంకేదైనా ప్రమోషన్ కావచ్చు, అది క్లియర్గా ఉంటేనే మనీ, అది మనం పెట్టేది రైట్ మనీ, అది వర్త్ ఉంది అనిపిస్తేనే గ్రో అవుతుంది, లేకపోతే గ్రో అవ్వదు. ఇంకోటి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఈ ప్రమోషన్స్ వల్ల ఏంటంటే అవేర్నెస్ అయితే పెరిగింది. అంత మాత్రాన అందరూ డిజిటల్ చూసి కొనరు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది ఎలాంటి ప్రోడక్ట్ అంటే ఫేస్ వాల్యూ మీద అయ్యే బిజినెస్ ఇది, ట్రస్ట్తో అయ్యే బిజినెస్ ఇది. ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు చూసినా, ఎవరెన్ని మార్కెటింగ్ చేసినా, ఎవరెన్ని ప్రమోషన్స్ చేసినప్పటికీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని కొందరు సైట్కి వెళ్ళిన తర్వాత అది జెన్యూన్ అనిపిస్తే కొనే వాళ్ళు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఎన్ని చూపించినా కూడా మన అనుకున్న వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, లేదా రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్ల సలహాలు తీసుకొని వెళ్దాం అనుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అఫ్కోర్స్ దానివల్ల ఏంటంటే కొంచెం పబ్లిసిటీ పెరుగుతుంది. సో పబ్లిసిటీ పెరగడం వల్ల ఇయ్యాల కాకపోయినా రేపైనా బిజినెస్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాకపోతే ఈ మధ్య నేను చాలా మంది చూసిన ఏంటంటే రియల్ ఎస్టేట్లో అక్కడ ఏం లేకముందే లేనిపోని అన్ని ఆ బ్రోచర్లు, ఆ లేఅవుట్లు రంగు ఉంటాయి, చెంగు ఉంటాయి. అవి చూసి ఆఫర్లు 50% ఆఫ్, స్పెషల్, గోల్డ్ ఇస్తాము, సిల్వర్ ఇస్తాము, ఇంకోటి ఇస్తాము, స్పెషల్ ఆఫరు, ఈ మంత్ ఎండ్ ఆఫరు, ఇలాంటివి చూసి టెంప్ట్ అవుతుంటారు. సో టెంప్ట్ అవ్వడం తప్పు కాదు, కానీ అది రియలా కాదా, అప్రూవల్స్ అన్ని క్లియర్ ఉన్నాయా లేదా, రైట్ లొకేషనా కాదా అన్ని చూసుకున్న తర్వాత మళ్ళీ చెప్తున్నా, ఒక లీగల్ వెరిఫికేషన్ లేదా ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకొని అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుందంటే ఇవాళ కనిపించరు వాళ్ళు, రేపు ఉండరో తెలియదు. కాబట్టి మనం ఇబ్బందులు పడతాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు రూపాయి వాళ్ళ కష్టార్జితాన్ని తీసుకొచ్చి పెట్టుబడి పెడుతున్నారు. పెట్టుబడి పెట్టేటప్పుడు నేనున్నా, అంత మంచిగా ఉంది, అన్నీ బాగానే ఉంటాయి. కానీ రేపు మనం రీసేల్ చేయాలన్నా, లేదా రేపు దీన్ని మనం డెవలప్ చేయాలన్నా ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయన్నది ఇది మనకు తెలిసి ఉండాలి. అది తెలిసి ఉండాలంటే గ్రౌండ్లో ఆడి వచ్చిన వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. అంటే రియల్ ఎస్టేట్ ఎవరైతే చేస్తున్నారో, రియల్ ఎస్టేట్లో ఎక్స్పీరియన్స్డ్ ఎవరైతే ఉందో అలాంటి వాళ్ళు మాత్రమే అది రైట్ ప్లేసా కాదా, ఆ బిల్డర్ కానీ, ఆ డెవలపర్ కానీ రైట్ డెవలపరా, రైట్ బిల్డరా కాదా, వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా, ఇవన్నీ చెప్పగలుగుతారు. అండ్ ఆ గ్రౌండ్ రియాలిటీ అంటే ఆ ఏరియాకి ఆ పొటెన్షియల్ ఉందా లేదా, ఆ ఏరియాలో లాస్ట్ 5 to 10 yearsలో ఏ విధమైన గ్రోత్ వచ్చింది, నెక్స్ట్ ఏ విధమైన గ్రో అవుతుంది, ఇవన్నీ కూడా మనకి ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు చూసినా మనకు ఒక బేసిక్ అవేర్నెస్ ఉన్నప్పటికీ కూడా ఎక్స్పర్ట్ సలహాలు తీసుకొని పోతే మనం చాలా వరకు మనీ, టైం, ఎనర్జీ సేవ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం.